హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూను? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు యూట్యూబ్ నుంచి ఏమన్నా రెవెన్యూ వస్తుందన్నా అని చాలామంది అడిగారనమాట. నేను చెప్పలేకపోయాను. దాన్ని ఎందుకు చెప్పలేకపోయానో కారణం కూడా చెప్తాను. నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు ఎప్పుడెప్పుడొచ్చాయి, ఎంతొచ్చింది అన్ని వివరించి చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంటది. ఎందుకంటే ఇయి ఎలాగా వచ్చినియి, నేనెన్ని కష్టాలు పడ్డాను, నాకెవరెవరు సాయం జేశారు ఇయన్నీ చెప్తాననమాట. అది కొంచెం పెద్దగా ఉంటది. ఇంట్రెస్ట్ లేనోళ్ళైతే మాత్రం ప్లీజు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్రెస్ట్ లేనోళ్ళైతే పక్కకు గెంటేయండి. ఎందుకంటే చాలామంది అంటారు ఎదవ సోదా, గిదవ సోదా అని అంటున్నారు. అంతా ఇంత ఇంట్రెస్ట్ లేనప్పుడు చూడొద్దు. ఎందుకంటే కొంచెం పెద్దగా ఉండొచ్చు వీడియో. చెప్పలేము. ఎందుకంటే నాకు ఎలా యూట్యూబ్‌లో నేను ఎలా డబ్బులు తీసుకున్నానో 3 సార్లు తీసుకున్నాను. 3 సార్లు ఒకేసారి చెప్పను. 3 మధ్య మధ్యలో చెప్తాను 3 సార్లు కూడాని. 3 దఫాల కింద చెప్తాననమాట వీడియోలోను. ప్లీజు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్ట్ లేనోళ్ళనైతే నేను ఏమనలేను. ఎందుకంటే కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. అయ్యి పట్టించుకోననుకో. నాకున్నవాళ్ళు నాకున్నారు. కానండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళయిందంటే 28 2021 సంవత్సరాన్ని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాననమాట. ఎందుకంటే చూసాను యూట్యూబ్‌లో చాలామందికి చేస్తున్నారు కదా! నేను అప్పుడు అబ్బు దుబాయ్‌లో ఉండేవాడిని. అక్కడ చిన్న హాస్పిటల్ అయ్యి ఉంటే చిన్న వ్లాగ్ చేశాననమాట. నాకు తెలీదు యూట్యూబ్ అంటే ఎలాగా ఏంటని. చాలామంది ఇందులోనే యూట్యూబ్‌లోనే చూసి నేను ఇలాగ ఎడిటింగ్ చేయాలి, ఇలాగని నేర్చుకున్నాను నేను. స్టార్ట్ చేసినప్పుడు నేనేమన్నానంటే చాలామంది మనకు తెలిసినోళ్ళు ఉంటారు కదా! ఫ్రెండ్స్ గాని, అదే మన ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఇలా మనకు తెలిసినోళ్ళందరికన్నాను ఇలాగ యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను అన్నాను. కొంతమందేమో పర్వాలేదు మా ఫ్రెండ్స్‌లోనే. కొంతమంది చెయ్యి ఏమైంది అన్నారు. నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఇది స్క్రీన్ మీద కనపడటం ఇలాగా. చేశాను. నేను చేసే పనే చూపించాను. కొంతమంది ఒకే ఒకడన్నాడనమాట. "ఎందుకయ్యా మన వల్ల అవ్వే పనులు చెయ్యి. అవ్వలేనియి ఎందుకు" అన్నాడు. నా మైండ్‌లో ఫిక్స్ అయిపోయిందింక. నాకు నాకు ఎవరైనా "నీ వల్ల అవ్వదు. నువ్వు చెయ్యవు" అంటే నాకు ఇంకా అదే చెయ్యాలనిపిత్తది. నేననుకున్నది ఏదైనా సరే ఇంతవరకు చిన్నప్పటి నుంచి నాకెంత కష్టమైనా, నష్టమైనా సరే, నువ్వు చేయలేవు అన్న పని నేను చేసి చూపిత్తాను. ఇప్పుడు నేను ఎడారిలోకొచ్చాను. 3 నెలల కన్నా ఎక్కువ చేయమన్నారు. సంవత్సరం అయిపోయింది. ఎడారిలో ఒంట్లు కాడ చేయాలి, అక్కడ చేయాలని. అన్న మాట కోసమే నేనిప్పుడు చేత్తన్నాను పని. అలాగే అందుకని నేను యూట్యూబ్‌లో ఒక్క రూపాయైనా తీసుకోవాలనుకున్నాననమాట. ఒక్క రూపాయైనా యూట్యూబ్‌లోని తీయాలి ఈళ్ళన్నందుకు అని అనుకున్నాను. అసలు వీడియోలు ఎళ్తాయి కదా! తీయనకి సంవత్సరం అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ! ఎల్లవు. 500, 400, 300 ఎందుకంటే నాకు ఆ ట్యాక్స్ అంటారు అయి ఇచ్చిపోవటం రాదు. యూట్యూబ్‌లో చూసేవాడిని. అర్థమయ్యేవి కాదు. నాకు థంబ్‌నెయిల్స్ ఏయటం రాదు. ఇంతవరకు నేను థంబ్‌నెయిల్స్ అస్సల ఎలా ఉంటాయంటే అసలు బాగోవనమాట. అలాగే 500, 600, 300, 200, 100, 20, 30 అలాగా. ఇప్పటికి నేను 382 వీడియోలు చేశాను. అలాగే నా సబ్‌స్క్రైబర్స్ అయిపోయారు. షార్ట్ వీడియోలకు, ఆ వీడియోలకి సబ్‌స్క్రైబర్స్ ఒక సంవత్సరానికి అయ్యారు. అలా చేసుకుంటూ పోతే సంవత్సరానికి సబ్‌స్క్రైబర్స్ అయిపోరు. వాచ్ టైమ్ వచ్చినప్పటికి వ్యూస్ ఉంటే వాచ్ టైమ్ వత్తది. వ్యూస్ లేనిదే వాచ్ టైమ్ ఎక్కడొత్తది? రాదు. ఇంకా నేనైతే వదలలేదు. ఎందుకొచ్చిన వీడియోలంటారు. అక్కడ ఇంటికాడ మా పిల్లల్ని పెట్టి ఏదైనా పని చేస్తే ఆళ్ళని తీసేసేవాడిని. మా ఆవిడని తీసేసేవాడిని. కానీ మా ఆవిడ తీయమనేది. చెయ్యి ఏదో రోజున అవుతావు. సక్సెస్ అవుతావు. తియ్యి. పోయిందేముందనేది ఆ పిల్లే తీసేది వీడియోలు. తీయగా నేను ఇంక సౌదీ వచ్చాను. సౌదీ అంటే ఈ ఎడారి కదా! ఈ ఎడారి దేశం చూడనాక మరి ఎలాగా అయ్యింది. ఒక వీడియో ఫస్ట్ వీడియో చేశాను. అంతే. మొదటి రోజు సౌదీ అని పెట్టాను. 12,000 ఎళ్ళింది వీడియో. ఓ ఆశ పుట్టేసిందింకా నాకు. అలా 2, 3 వీడియోలు చేసినప్పటికి మోనిటైజేషన్ అయిపోయింది. మోనిటైజేషన్ కూడా కనెక్టింగ్ శ్రీధర్ అని నాకు చేసుకోవటం రాదు. ఎలా చేయాలో. కనెక్టింగ్ శ్రీధర్ అని యూట్యూబర్ అనమాట. ఆయన చేసాడు నాకు. ఆయనకి అదే కొంచెం ఏదో మాట్లాడుకున్నాము. ఆయనకి ఇంకా ఇవ్వలేదు నేను. నా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. అందుకోసమనేసి నేను ఆయనకి ఇవ్వలేకపోయాను. అలాగే చేశాను. 5, 6 వీడియోలు చేసినప్పటికి కువైట్ నుంచి క్రేజీ గాయ్ వెంకీ అని ఆయన యూట్యూబరే. ఆ తమ్ముడు నాకు కామెంట్ చేశాడనమాట. "నీ నంబర్ పంపు నేను ఫ్రీగా థంబ్‌నెయిల్స్ చేసి పెడతాను. నీకెలా చేయాలో నేర్పుతాను" అనేసి అన్నాడు. సరే అయితే నేను నంబర్ పంపించాను. వాట్సాప్‌లో కాంటాక్ట్ అయ్యామనమాట ఇద్దరమును.
చేశాడు. అక్కడి నుంచి థంబ్‌నెయిల్స్ చేసిచ్చాడు నాకు. థంబ్‌నెయిల్స్ చేసిచ్చాడు. ఎలా చేయాలో కూడా చెప్పాడు. ఇప్పుడు నేనే చేసుకుంటున్నాను కొన్ని కొన్ని. నేను చేసుకున్నయి తెలిసిపోతాయి మీకు. మన తమ్ముడు చేసినయయితే అయి తెలిసిపోతాయి. అయ్యంటే బావుంటాయి. మరి ఆళ్ళు ప్రొఫెషనల్‌గా చేత్తారాళ్ళు. మనకేముంది ఇది తీసామా, అది ఇచ్చామా అన్నట్టుగానే అలాగా చేసేత్తాను. నాకు రాదు. ఈ అంటే నా దగ్గర ఇంగ్లీష్ అయి చదువుతాను గానీ, చదువుకోలేదు కదా! అంటే కొంచెం బుర్రుంది గానీ, అందుకే భగవంతుడు ఈడి బుర్రకు చదువు ఇవ్వకూడదని చదువు లేకుండా చేసాడు. మన పరిస్థితులను బట్టి అప్పుడు స్కూల్‌లోకి ఎళ్ళలేకపోయాననుకో, అలా చేసి మోనిటైజేషన్ అయిపోయింది. మోనిటైజేషన్ చేసి ఇచ్చేసాడు కనెక్షన్ శ్రీధరన్న. పిన్ను కరెక్ట్‌గా వారం రోజులకి పిన్నెళ్ళిపోయింది. ఆ పిన్ కూడా ఆయనే ఏసిచ్చాడు. తర్వాత బ్యాంక్ అకౌంట్ అడిగాడు. బ్యాంక్ అకౌంట్ అడిగితే బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను. మళ్ళీ దానికి షిఫ్ట్ కోడ్ ఏదో అన్నారు. మళ్ళీ బ్యాంక్ కాడకి ఫోన్ చేసి షిఫ్ట్ కోడ్ ఇచ్చారు. అది ఏసాం. అది ఏసిన తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్‌గా ఎయటం మానేసాడాయన. కరెక్ట్‌గా ఎయటం మానేస్తే అప్పుడు ఈ థంబ్‌నెయిల్స్ బాగోవటం వల్ల, ఈ ఎడారులు ఈ దేశంలో నేను చూపించడం వల్ల, కొంచెం వీడియోలు ఒకటేమో 1,25,000 ఎంతో ఎళ్ళింది. ఒకటేమో 50,000, 10,000, 12,000 అలా వీడియోలు ఎళ్ళటం వల్ల అప్పుడు నేనేం వీడియోలు చేశానంటే, ఇలాగ నేను ఎడారిలో ఇలా చేత్తన్నాను. నాకు ఇంటికాడ పరిస్థితి ఇలాంటిది. ఇప్పుడు కూడా పరిస్థితులు అలాంటియే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చెప్పుకోవట్లేదు. అంత ఎదవ సోద ఎందుకంటున్నారు. అంటే బాధ చెప్పుకోవడం మనసులోనే అలా గొంతులోంచి అలా దిగమింగుకుంటున్నాను అంతే. నాకున్న వచ్చే జీతం నాకిక్కడ సరిపోదు. అంటే నాకు వచ్చే జీతం 28,000. నేను కొంచెం అప్పుల పాలైపోయాననమాట. 9,00,000 అప్పుంది నాకు. ఆటిలికి బ్యాంక్‌లో ఈఎంఐ 15,000 కడతాను. ఇంటికాడ సీట్లు 3,000 సీట్లు 3 సీట్లున్నాయి. 9,000 అయి ఆటిలికెళ్ళిపోతాయి. మళ్ళీ అస్మిత ఒకటుంది. డోక్రా ఒకటుంది. ఇంకా మా వోళ్ళకి తిన్నాక గాని, స్కూల్ ఫీజులకి గాని నానా కష్టాలు పడిపోతున్నానన్నమాట. ఈ అప్పులు అలా పెరిగిపోతుంది తప్ప గాని, నానా కష్టాలు పడిపోతున్నాను. నాకు ఇది తలుచుకుంటుంటే నాకు ఏదో కింద అయిపోతుంది నాకు. కానీ మా పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేక నేను చాలా ఇబ్బందులు పడ్డాను. మన సబ్స్క్రైబర్స్ చూసి అప్పుడు నేను కొంచెం కొంత పెరిగిందప్పుడు. సబ్స్క్రైబర్స్ పెరిగారు మొన్న ఈ సంవత్సరంలో. ముందు సంవత్సరంలో. పెరిగితే అప్పుడు కొంతమందిని నంబర్ అడిగితే వీడియోలో కూడా నంబర్ ఇచ్చాను. కానీ నలుగురు పేర్లు చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు గానీ నలుగురైతే నాకు సాయం చేశారు. ఒకాయనేమో 1000 116 ఎసారు. ఒకాయన 2000 ఎసాడు. ఒకాయన 1000, ఒకాయన 1000 అలా నాకు ఫోన్‌పే చేశారు. నాకు అప్పుడు నేనున్న పరిస్థితిలో నాకు ఆళ్ళు చేసిన సాయానికి చాలా రుణపడి ఉంటాను నేను. నేను ఆళ్ళ స్క్రీన్ షాట్లు, ఆళ్ళ పేర్లన్నీ దాచిపెట్టుకున్నాను. కంపల్సరీ నేను ఒకవేళ ఇండియా ఎళ్తే గనక ఒక వీడియో చేసి ఆళ్ళని కలుత్తాను నేను. నిజంగానే. నిజంగానే ఆళ్ళకి మొక్కాలి నేను. నేనున్న సిట్యుయేషన్‌లో ఒక్క రూపాయి కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కనీసం ముగ్గురు పిల్లలు చదువుకోవాలి. నా జీతమేమో ఇలా ఎళ్ళిపోతుంది. ఆళ్ళని ఎప్పటికైనా ప్రయోజకులను చెయ్యాలి అన్న తాపత్రయమే. ఇంటికాడ మా ఆవిడేమో టెన్షను. ఆ పిల్ల పాపం తిన్నాకే ఉన్నా లేకపోయినా అలాగే సర్దిపెట్టి రూ. 100 ఉన్నాయంటే 3 రోజులు ఖర్చు పెడతది. ఈ రోజుల్లో రూ. 1000 ఉంటే గంటలయిపోతాయి. అలాంటిది 2,000, 3,000 రూ. 3,000 నెలలాళ్ళు అలాగే గడిచిపోతది నెలంతాని. ఇంకా ఆ పిల్ల గురించి నేను ఇంక ఎక్కువ చెప్పినా మీకు నచ్చదు. మోంటేజ్‌న ఈ వీడియోలు 1,00,000 ఎళ్ళాయన్నాను కదా! 1,00,000 ఇలాగెళ్ళాయి. యూఎస్ నుంచి, లండన్ నుంచి చూతాడు ఒకాయన. ఆయన నాకు సూపర్ షాట్ ఎయద్దంటారు కదా! అదో $10 కొట్టాడు. అయ్యి ఇయ్యి కలిపి నాకు మోనిటైజేషన్ అయిన 2 నెలలకి $160 వచ్చాయి. $160కి ఈ ట్యాక్స్‌లు ఇయ్యి కట్ అయిపోయి కరెక్ట్‌గా ఎంతొచ్చిందంటే 14,000 చిల్లరొచ్చింది. ఫస్ట్ పేమెంట్ 14,000 చిల్లరొచ్చింది. 14,300 ఎంతొచ్చింది. 14,300 వచ్చింది. వచ్చిన తర్వాత కూడా 2 వీడియోలు ఒక 50,000 అలాగే ఎళ్ళాయి. అలాగా 50,000 అలాగే ఎళ్తుంటే ఇలాగ సబ్స్క్రైబర్స్ నా నంబర్ ఇచ్చేసాను కదా! కొంతమంది ఏందంటే నీకేదైనా హెల్ప్ చేస్తాము అనేసి అన్నారని నా నంబర్ ఇచ్చేసాను. ఆళ్ళు నాకు మా పాపకి కాలేజీ ఫీజు ఎంతంటే 12,000 అని ఒకళ్ళతో చెప్పాను. అలాగే 12,000 అవసరం అనమాట అప్పుడు కాలేజీ ఫీజుకి. ఇద్దరు ముగ్గురు చెప్పాను ఎంతది మీకు ఫోన్‌పే నంబర్ పంపించు ఏసేద్దామన్నారు. ఎందుకు పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. నేను అడగలేదు నిజంగా. నేను ఇంతవరకు ఎవ్వరిని ఇంత నరకం చూసినా గానీ,
మేము తిన్నా, తినకపోయినా నేనిక్కడ బాగానే తింటాను. ఇంటికాడ మా పిల్లలు తిన్నా, తినకపోయినా గానీ ఎవ్వరిని రూపాయి అడగలేదు. కొంతమందన్నారు యూట్యూబ్‌లో అడుక్కుంటున్నాడన్నారు. నేను ఆటిలికి కూడా బాధపడలేదు. ఎందుకంటే యూట్యూబ్ వీడియో చూసినోళ్ళకి తెలుస్తది. నేను అడుక్కున్నానో లేదో. బయటుండే కుక్కలో మురుగునంత రాని నాకేం కాదు. నేను ఎవరిని అడగలేదు కాబట్టి. నా వీడియోలు చూసి నేను అబద్ధం అంటే ఆడను. నాకు అబద్ధం ఒకటి, దొంగతనం ఒకటి, మోసం చేయడం ఒకటి చాలా చిరాకు నాకయి. చేసిన అలాంటివి నా దగ్గరికి కూడా రానివ్వను నేను. నేను మధ్యవర్తి ఉండి మోసపోతాను తప్ప గాని చాలా మందికి హెల్ప్ చేద్దామని ఎళ్ళిపోతాను. ఏదో పెద్ద పోటుగాడిలాగా. ఆ పోటుగాడిలాగా ఎళ్ళిపోయినప్పుడే చెప్పు దెబ్బలు తింటాను మయ్యని. ఆ అప్పులు ఎక్కువైపోయినాయి నాకిప్పుడు. ఆ అప్పులు ఎక్కువైపోవటం వల్ల నాకు ఈ తలరాత తట్టిందనమాట ఈ ఏడారిలోని. లేపోతే నేను శుభ్రంగా ఏ ఆటోనో, ఏ ట్రాక్టరో ఏదో తోలుకుంటూ ఉండేవాడిని. ఇంటికాడ ఉంటే అవ్వట్లేదు. చాలామంది అంటారు ఇండియాలో సంపాదించుకొచ్చి అక్కడి దాకా ఎళ్లి దూల తీర్చుకోవటం ఎందుకు అని చాలామంది అంటున్నారు కదా! తప్ప గాని ఇక్కడి దాకా రాపోతే ఇండియాలో నేనంత అప్పులు తీర్చలేను. ఇలాగ మా పిల్లల్ని చదివించుకోలేను. మా పిల్లలకి 2 పూటల అన్నం కూడా పెట్టలేను. పరిస్థితి ఎందుకంటే పనులు లేవు ఊర్లోను. అందరూ అంటారు బోలెడు పనులున్నాయి కానీ పనులు లేవండి అసల. చెప్పేవాళ్ళు కదా! తప్ప చేసేవాళ్ళు ఉండరు. మనకి హెల్ప్ చేస్తానంటారు కానీ చెయ్యరు. ఆళ్ళు ఇలా నంబర్‌లు ఇచ్చుకొని ఇలా ఆశ పెట్టారు ఏకంగా 20 రోజులు, 30 రోజులు. ఇది గాని, అది గాని. ఒక ఆయనైతే మా పిల్లనిచ్చేయమన్నాడు. "నీకు నీ అప్పులు తీర్చేత్తాను మొత్తం. మీ పాపనిచ్చేయి" అన్నారు. సావనైనా సత్తాను గానీ, ఇంకో 10 సంవత్సరాలైనా ఇలాంటి ఇంతకన్నా దారుణమైన నరకం అనుభవిస్తాను గానీ తప్ప గాని చేసేదంతా పిల్లల కోసమే కదా! నా అప్పుల కోసం మా పిల్లల్ని నమ్ముకున్నంత నీచానికి దిగజారలేదు ఇంకా నేను. అది. కొంతమందైతే ఆశ పెట్టారు. అది అది అని ఇప్పుడు ఇంక మళ్ళీ ఆళ్ళిత్తానన్న తర్వాత అడిగాను నేను 2 సార్లు. తర్వాత తప్పు నా చెంప మీద నేనే కొట్టుకొని పక్కకుండిపోయానంతే. కానీ ఒక ఆయన దగ్గర తీసుకున్నాను రూ. 1000 ఆ నంబర్ పోయింది. వీడియో చూతే కాక అన్నా వీడియో చూతే కాక మళ్ళీ నాకొకసారి వాట్సాప్ చెయ్యి. నీకు రూ. 1000 రిటర్న్ చేత్తాను నేను. ఎందుకంటే నీ దగ్గర తీసుకున్నాను. నీకు గమ్మున ఇవ్వలేకపోయాను. ఈ వీడియో చూస్తావు నువ్వు నాకు తెలిసి. ఆహ్, నీకు రిటర్న్ చేత్తాను. నంబర్ పోయింది మొన్న. ఇక్కడ నేను వీడియోలు చేయటం లేట్‌గా రావటానికి కారణం ఏంటంటే మెయిన్ నెట్. ఇక్కడ నెట్ వర్క్ అస్సలు లేదు. ఇక్కడ ఏదో కొంచెం ప్లేసులు మేము ఏదో తిరుగుతారు కదా! అలాగా భుజాన్నేసుకొని తిరగటమే జంగలంతాను. ఇక్కడో నెల, అక్కడ 15 రోజులు, అక్కడ 15 రోజులు అలా తిరగటం. ఒక దిక్కున సిగ్నల్ ఉంటది. ఒక దిక్కున సిగ్నల్ ఉండదు. ఒక వీడియోకి 5 రోజులు పట్టేది మొన్నటిదాకాను. దానివల్ల నేను కొంచెం డౌన్ అయ్యాను. తర్వాత నెల ఎంతొచ్చినాయి అనుకుంటున్నారా? అలాగే కష్టపడి ఒక వీడియో 50,000 ఒక వీడియో 10,000 అలాగే ఎళ్ళటం వల్ల 8,400 వచ్చాయి. 8,400 వచ్చాయన్నమాట. రెండో పేమెంట్ నాది. నేను ముందే చెప్పాను వీడియో కొంచెం పెద్దగుంటది. మధ్యలో సోద ఉంటది. ఆ సోదాయిలో మధ్యలో చెప్తాననేసి ఇంట్రెస్ట్ లేనోళ్ళు మాత్రం తప్పుగా అయితే అసలు కామెంట్ పెట్టొద్దు. ఎందుకంటే నాది గమ్ముని జాలిగుండే మొత్తం మనసు గిలగిలగా కొట్టేసి ఉంటది. గుండెకాయ కొట్టేసి ఉంటదనమాట. అందుకనే నేను చాలా గమ్ముని ఎమోషనల్ అయిపోతాను. తప్పుడు మాటలిన్నా, కామెంట్‌లిన్నాను. రెండో పేమెంట్ అప్పుడొచ్చింది. తర్వాత అక్కడి నుంచి మూట ముళ్ళు సదిరుకొని బయలుదేరాం. ఇంక నెట్ లేదు, వీడియోలు లేవు. వీడియోలు కూడా ఎళ్తలేదు. అక్కడ శీతాకాలం వచ్చిందంటే ఇక్కడ మాకు ఎలా ఉంటదంటే, శీతాకాలం కూడా గగ్గలు కొట్టుకుపోయేంత పనుంటది. శీతాకాలం. అంత చలి కూడాను. 2 స్వెటర్‌లు, 2 మంకీ క్యాపులు, 2 సాక్సులు డబల్ యేసుకున్నా సరే వణుకొచ్చేద్దనమాట. అంత చలిలో కూడా అప్పుడప్పుడు వీడియోలు పెట్టేవాడిని. ఎందుకో నచ్చలేదో లేపోతే దేనికో తెలీదు గానీ, ఎళ్ళటం మానేసాయి వీడియోలు. 1500, 2000 1500, 2000 అలాగే ఎళ్తన్నాయి. అయినా నేను ఆపట్లేదు. కానీ నాకు వాట్సాప్‌లో నుండి కామెంట్‌లు ఒక ఇద్దరు తప్ప గాని ప్రతి ఒక్కరు నాకు చాలా మంచిగానే కామెంట్‌లు ఎడతారు. మీ అందరికి రుణపడి ఉంటాను. ఎందుకంటే నా ఆశని నెరవేర్చింది మీరే. నిజంగానే మీకు పాదాభివందనాలు చేయాలి. నా ఆశ నేను అనుకున్నది సాధించానంటే అంతా మీ వల్లే. మీకెప్పటికీ జీవితాంతం రుణపడి ఉంటాను. చాలా చాలా ధన్యవాదాలు. చాలా చాలా థాంక్స్. చేతులెత్తి మొక్కుతున్నాను నేను. నేను ఇంతవరకు ఎవ్వరికి చేతులెత్తి మొక్కలేదు. ఎందుకంటే అంత సాయం నాకెవరు చేయలేదు. ఇంతవరకు. నేను ఒకళ్ళకి థాంక్స్ చెప్పే అంత సాయం కూడా నాకు చేయలేదు. మీకు నిజంగా చేతులెత్తి మొక్కుతున్నాను. చాలా చాలా రుణపడి ఉంటాను. నాకింత సాయం చేసినందుకు, నాకింత సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఇది మాత్రం గుండెల మీద చేసుకొని ప్రామిస్‌గా చెప్తున్నాను నేను. నలుగురు కట్టిన ఇల్లింటి కింద ఉండి చెప్తున్నాను నేను.
మీరు చేసిన ఈ సహాయం వల్లే నేను ఈరోజు మా ఫ్యామిలీ నేను 10,000, 8,000 అందుకున్నానని కాదు. లక్షలు, లక్షలు అందుకక్కర్లేదు. ఒక్క రూపాయి చాలు నాకు. ఒక్క రూపాయి చాలు అనిపించింది నాకు. ఎందుకంటే చాలామంది ఎటకరించారు. నీకెందుకురా నీ వాటానికి యూట్యూబ్ అవసరమా అని చాలామంది ఎటకరించారు కాబట్టి, నేను ఒక్క రూపాయన్నా తీయాలనుకున్నాను నిజంగానే. ఒక్క రూపాయన్నా మీరే నాకు అందించారు. మీకు చాలా చాలా థ్యాంక్ యూ. చాలా చాలా వందనాలు. ఇప్పుడు ఈ మధ్య వీడియోలు ఎళ్ళట్లేదు కాబట్టి, నేను ఈ ఫోను కూడా చూడండి. ఈ ఫోన్ ఎలా ఉంటదంటే మొత్తం పగిలిపోయిందనమాట. హ్యాంగ్ అయిపోతది ఈ ఫోను. ఇదే నేను వాడతాను. ఎందుకంటే ఫోన్ కొనుక్కునే అంత కూడా నా దగ్గర లేదు. ఒకవేళ నేను కనీసం రూ. 100 ఎట్టి కార్డ్ కూడా ఏసుకోలేని పరిస్థితి నాది. ఏసుకోలేను కూడాని. ఒకవేళ ఏసుకుంటే అక్కడ నాకు అన్నీ పెండింగ్ పడిపోతాయి. ఒక్కసారి చెక్ బౌన్స్ అయిందంటే మళ్ళీ నాకు ఎగస్ట్రా అమౌంట్ కట్టవలసొస్తుంది. ఒకవేళ రూ. 100 ఉంటే ఒక సీట్ ఆగిపోయిందంటే ఆళ్ళకి ఇంటికాడ ఇబ్బంది. అందుకని నేను కనీసం ఒక రూ. 5 కూడా పెట్టి నేను ఏం చేయించుకోలేను. దీనికి 150 దిరాంలు ఖర్చవుతదంట స్క్రీన్ ఏసుకోడానికి. 150 అంటే ఇంచుమించు 4,000 అవుతది. 4,000 అంటే ఏయించుకోలేక ఇలాగ ఈ పగిలిపోయిందే వాడుతున్నాను. ఇందులోనే యూట్యూబ్ అనమాట. ఇందులోనే అప్‌లోడ్ చేస్తాను. నా బాధ చూడలేక ఇక్కడ యూపీ అతను ఉంటాడు. అతను ఇచ్చాడు ఆ ఫోన్ ఇప్పుడు వీడియో చేసేది. అంటే అందాక వాడుకో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కదా! యూట్యూబ్ చేసుకుంటున్నావు కదా! అందాక వాడుకని ఇచ్చాడు. అందుకని ఆ ఫోన్‌లోనే వీడియో తీసుకొని అది మెమరీలో ఏసుకొని ఇందులోంచి అప్‌లోడ్ చేస్తాను. ఇదనమాట. నాకు ఎంతొచ్చాయంటే 2 పేమెంట్‌లు చెప్పేసాను కదా! మూడో పేమెంటు కొంచెం ఎమోషనల్ అయ్యాను. నాకు గమ్ముని అలా వత్తదనమాట. మూడో పేమెంట్ ఎంతంటే కనపడుతుందో లేదో $69 ఉన్నాయి. ఇంకా మాట్లాడుతున్నాను చేపలట్టుకొచ్చాడు పరిగెట్టుకెళ్ళాను ఇప్పుడు. చేపలు తీసాం ఇయాల చేపలు వండాలి. 60 ఇలా చూపిందంటే తిరగేడుతుంది ఇది బొమ్మ. $69 ఉన్నాయండి. ఇప్పటికి నాలుగో నెల ఇది. 4 నెలల నుంచి $69 అయినాయి. ఈ 100 అయితేనే గాని నాకు రావు. అదనమాట. ఇది మూడో పేమెంట్. మూడో పేమెంట్ వచ్చేసిందని అనుకోకండి ఇంకా రాలేదు. 69 అంటే 70 అంటే $31 కావాలి. నెల అట్టొచ్చు, 2 నెలలు అట్టొచ్చు, 3 నెలలు అట్టొచ్చు. చెప్పలేం. ఎందుకంటే నాకెళ్ళే వీడియోలు బట్టి. ఇంకోటేంటంటే నువ్వు ఫస్ట్ నుంచి ఎందుకు చేయలేదు? నాకు 3 నెలలకి పడ్డాయనమాట. ఒక ప్రతి నెల పడలేదు. అయ్యి వరుసగాను 3 నెలలకి. ఇప్పుడు ఎందుకు చేసావంటే నిజంగా నాకున్న అప్పులకి వీడికి యూట్యూబ్ నుంచి డబ్బొచ్చిందని ఇంటికాడ ఇంకా ప్రెషర్ చేస్తారనేసి నేను నిజంగానే యూట్యూబ్ వీడియో చేయలేదు. అందరికీ సారీ. ఇంకా తెగించినోడికి తెడ్డే ఆయుధమని ఇంక అందుకే చెప్పాననమాట. ఇంక మనం నిండా మునిగిన తర్వాత చలెందుకు? యూట్యూబ్ నుంచి ఎలాగ రెవెన్యూ వస్తుంది కాబట్టి మీ అందరి అప్పులు జాయి తీర్చేస్తాను. యూట్యూబ్ వాళ్ళకి తీర్చను. నేను ఇక్కడ కష్టపడి తీరుతాను. అట్లా ఎంత వస్తుందో చెప్పలేము. ఎప్పుడు వస్తుందో చెప్పలేము కాబట్టి నా కోసం ఓపికగా ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ మళ్ళీ ఒకసారి రుణపడి ఉంటాను. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మరి వీడియో ఎంత వస్తుందో నాకు తెలీదు. 2 ముక్కలు 3 ముక్కల కింద తీసాను పెద్ద పెద్ద పొడుగుని. ఓపికగా చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే నిన్న ఒక కామెంటు పెట్టారు హైదరాబాద్ నుంచి సాహిద్ బాయ్ హాయ్ చెప్పమన్నాడు. సాహిద్ బాయ్ హాయ్ హైదరాబాద్ నుంచి అనమాట. చాలా థ్యాంక్ యూ బాయ్. ఎందుకంటే ఇలాగే చాలా ఇద్దరు ముగ్గురు చెప్పాను. చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను కాబట్టి నేను ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు. గమ్మునే మాట్లాడటం కూడా రాదు నాకు. ఎప్పుడన్నా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. ఆ వీడియో బాగోకపోతే మాత్రం తిట్టుకోకుండా నా కోసం ఓపికగా చూస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ. ఒకటి మరి వీడియో పెద్దగా ఉంటే మాత్రం ఏమనుకోకండి. ఒకటి మరి బాయ్ 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 బాయ్. ఇంకా ఉంది ఎమోషనల్ తర్వాత చెప్తాను ఏమో అంతే. బాయ్ బాయ్ అందరికీ. జై హింద్.